This is not working. Black. Yeah. Madam, this is working. Check. Survival consciousness. One of consciousness. So there is a graph which goes like this. And it comes to like this. This is called futility consciousness. The same thing comes down, and here it becomes sincerity consciousness. Same thing will come down and becomes seriousness consciousness. Finally comes to a point. This is ourself. Ourself, or you can call it as witness consciousness. And from here, this is written. This is mind consciousness. And this is called Joker consciousness. కరెక్ట్గా యూఎస్ వచ్చే ముందు ప్రతిసారి నేను విపాసనకి వెళ్తాను. విపాసనకి వెళ్ళకుండా రాను, ఫ్రెష్ మైండ్తో రావాలి అని చెప్పేసి వస్తుంది. అయితే ఈసారి ఐ కుడెంట్ డూ ఇట్. ఆస్ట్రేలియాలో విపాసన ఐ కుడెంట్ డూ. ఇండియాలో విపాసన ఐ డూ, బట్ ఆస్ట్రేలియాలో ఐ డూ. సో ఐ వాస్ లైక్, సార్ 10 days విపాసన చేసిన తర్వాత వాట్ విల్ ఐ రియలైజ్, వాట్ విల్ బి మై అల్టిమేట్ రియలైజేషన్, యూ గివ్ మీ దట్ అని నేను ఐ జస్ట్ రిలీజ్ ద థాట్. యాజ్ అ రెస్పాన్స్ ఐ గాట్ దిస్ మెసేజ్. ఇది నాకు పర్సనల్గా చాలా హెల్ప్ చేస్తుంది, బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ హెల్ప్స్. ఈ లైన్కి కింద డైమెన్షన్ అంతా ఇన్విజిబుల్, బయట రకం, ఇది మీ లోపల జరిగి పైనదంతా విజిబుల్, బయట కనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. మన జనరల్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, సర్వైవ్. మనం ఏం చేసినా ఎందుకు చేస్తాం, సర్వైవ్ అవ్వడం చేస్తాం. రోటీ కప్పడం మన స్కిల్. అలా కొన్ని లైఫ్ టైమ్స్ బతుకుతాము, లేకపోతే అలా కొన్ని రోజులు మన ఎవల్యూషన్ ఇక్కడి నుంచి ఇలా ఉండి మనకు కాన్షియస్నెస్ వస్తుంది. మనకు కాన్షియస్నెస్ అంటే యూ వాంట్ టు బి బెటర్. అంటే ఎరగరా అట్లాంటి లైఫ్ కాదు. లెట్ మీ బీ స్పెషల్, లెట్ మీ బీ బెటర్ దెన్ అదర్స్, లెట్ మీ గెట్ మోర్ ఫీల్, ఆర్ లెట్ మీ ఎర్న్ మోర్, లెట్ మీ బికమ్ మోర్ పవర్ఫుల్. సో ఆ కాన్షియస్నెస్ వస్తుంది. So you will keep doing such things to become better, to prove yourself better than others. After having that experience, ఇక్కడ గ్రాఫ్ కొంచెం కిందకు వస్తుంది. పైకి వెళ్తున్న గ్రాఫ్ పైకి వెళ్ళకుండా స్టార్ట్స్ డౌన్. ఇక్కడ యూ స్టార్ట్ ఫీలింగ్ ఫ్యూటిలిటీ కాన్షియస్. అంటే ఇంత చేస్తున్నాం దేనికి, ఎందుకు, ఇప్పుడు ఇంత డబ్బులు సంపాదించాం ఏంటి, ఇంత పేరు సంపాదించాం ఏంటి, ఇంత పవర్ సంపాదించాం దేనికి, సడన్గా మీకు ఇట్స్ ఆల్ వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ఫ్యూటిలిటీ కాన్షియస్నెస్. ఫ్యూటిలిటీ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత మీరు యూ స్టార్ట్ బికమింగ్ సిన్సియర్. అప్పటి వరకు మీకు ఈగో ఉండొచ్చు, నీడ్స్ ఉండొచ్చు, బట్ ఇక్కడి నుంచి మీరు స్పిరిచువాలిటీకి సిన్సియర్ అవుతుంది.
అంటే యూ స్టార్టెడ్ సిన్సియర్ సీకింగ్ ఆఫ్ ట్రూత్. అసలు ఏంటి, ఎందుకు వస్తాను, ఏం చేస్తాను, అది సిన్సియరిటీ. మీకేం తెలియకపోవచ్చు అక్కడ, కానీ మీ అప్రోచ్ సిన్సియర్. సో తెలుసుకోవాలనే కుతూహలం సిన్సియర్. అప్పటి వరకు ఏంటంటే గొప్ప కోసం. ఇప్పుడు మనం మెడిటేషన్లో చాలా మందిని చూస్తాం, నలుగురితో చప్పట్లు కొట్టించుకోవడానికి బోల్డ్ మంది బోల్డంత సేవ చేస్తారు. ఊరికెళ్ళారు అనుకోండి, మనకు సన్మానం చేస్తారని వచ్చేస్తారు, స్టేజ్ ప్రొఫెసర్ పక్కన కూర్చుంటారు. బట్ స్పిరిచువల్ కాదు. ఒక పెద్ద మనిషి వస్తే వచ్చి వాడు ఈ కాన్షియస్నెస్లో ఉన్నాడు, వాడు ఇంకా ఈ కాన్షియస్నెస్కి రాలేదు. ఇక్కడి నుంచి వాడు ఇది వచ్చిన తర్వాత ఈ స్టార్ట్ ఈ వైరాగ్యం అనుకోండి, కొంచెం ప్రాపంచికంలో నుంచి వైరాగ్యంలోకి వచ్చే స్టేజ్, సత్యంలోకి వచ్చే స్టేజ్. అండ్ ఈస్ అన్కాన్షియస్లీ రియలైజింగ్ ఎంత ఉన్నా ఇది ఇక్కడ వదిలేసిపోయేది అని లోపల నుంచి సోల్ చెప్తోంది అనమాట. సో వాడికి అర్థం కాదు, సరే వాట్ ఈస్ ట్రూత్ అని చెప్పి అప్రోచ్ సిన్సియర్, అది తెలుసుకోవడం వైపు సిన్సియర్గా వచ్చి ఆ సిన్సియరిటీ కాన్షియస్లో వచ్చి యూ బికమ్ ఎ సీరియస్ సీకర్. అప్రోచ్ సిన్సియర్ సాధన వాడు చేసేది కూడా తెలుసుకోవాలని చాలా సీరియస్గా చేస్తాడు. ఇలాగా లెట్ మీ నో ఇట్. ఈ సీరియస్నెస్